స్వెటర్ వేసుకుంటే చలికాలం, గొడుగు పట్టుకుంటే వర్షాకాలం, ఆ వైకాపా జెండా పట్టుకుంటే పోయే కాలం అని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. 2019 ఎన్నికలు జరగంగానే మన అభ్యర్థి ఎర్రపతినేని సీనన్న ఓడిపోతే పారిపోతాడనుకున్నారు. రాజకీయాలలో కొందరు ఓడిపోగానే పారిపోతారు, కొందరు లొంగిపోతారు, కొందరు వంగిపోతారు. కానీ 5 సంవత్సరాలుగా జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అనగారిన జనాల కోసం ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడు. అందుకనే ఓడిపోతే పారిపోవడానికి పరుగు పందెం కాదురా, నాది ప్రజాబంధం అని నిరూపించిన నాయకుడు ఎర్రపతినేని సీనన్న. అందుకనే ఎర్రపతి, నీకు వెరిగింది ప్రజల ఉరయాలో పరపతి అని సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా. మరో నాయకుడు లావు కృష్ణ దేవరాయలు గారు ఏ ముహూర్తాన పెట్టాడో ఒక మహారాజు పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి. మాటల్లో మంచితనం, చూపుల్లో చురుకుదనం, పనులలో చక్కదనం, పార్టీలో పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనం అని సందర్భంగా గుర్తు చేస్తుంది. అభివృద్ధి నినాదంగా సాగుతున్న ఓ నేత ఈ నియోజకవర్గం మార్చు తల రాత అని సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా. అందుకనే నేను తెలంగాణకి వెళ్ళి వచ్చిన, మా ముక్కోని పంపినాం, ఇక మీ తిక్కోని పంపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని సందర్భంగా. అందుకనే మొన్నటిదాకా మా ముక్కోడు కూడా బాగా నీలిగిండు, ఇప్పుడు ముక్కోడు పోయిన తర్వాత తిక్కోడు పరిశానలో పడ్డాడు. అందుకనే ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, నీతికి అవినీతికి, టూరిజానికి షాడిజానికి, విజనరీకి ప్రిజనరీకి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో మనం ముందుకు సాగాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్తున్నాడు, ఒక్క అవకాశం అయ్యి అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు అద్భుతమైన అభివృద్ధి చేస్తానంటుండు. ఈయనను చూస్తే నాకు కథ గుర్తుకొస్తుంది. శోభనం గదిలో ఉన్నోడు శోభనం గదిలో ఉన్నోడు బయటకు వచ్చి ఇంకో పెళ్లి చేయరా కవల పిల్లలు అంట అన్నాడంట. అరే ఉన్నదే శోభనం గదిలా, ఉన్నది అధికారంలో 5 ఏళ్ళు, అప్పుడు చేయలేదంట, కానీ ఇప్పుడు చేయండి నేను అద్భుతంగా అభివృద్ధి చేస్తానంట. 2014లో మాకు నాన్న లేడు అన్నాడు, నాకు కూడా లేడు కానీ మా నాన్న లేడు అన్నాడు, జనం నమ్మిండ్రు. 2019 వచ్చారు నాకు చిన్నాన్న లేడు అన్నాడు. ఒక్క అవకాశం అని చెప్తే మా అక్కలంతా ఆలోచించి ఇచ్చిండ్రు. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగువాయి, బడిలో తెలుగువాయి, నదిలో ఇసుకవాయి, గుడిలో విగ్రహాలు, నేరాలు వెరిగిపాయి, ఘోరాలు జరిగిపాయి, పరిశ్రమలు పారిపాయి, అప్పులు వెరిగిపాయి, ఆస్తులు తనకవాయి, అమ్మకు గౌరవాధ్యక్ష పదవి, చెల్లికి ఆస్తి వాయే, బాబాయి పైకి వాయే, బాబు జైలుకు వాయే అన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మనం ఆలోచించాలి, ఈ తిక్కుని కూడా పంపవలసినటువంటి అవసరం ఉందని. అమ్మా మనం ఒకసారి ఆలోచిద్దాం. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే, ఆయన కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్, మాట్లాడితే షాకింగ్ న్యూస్, పరదాలు నేను రాను, అమ్మ మెరుపుతీగా వచ్చిపో అన్నట్టు పరదాల మధ్య వచ్చిపోతాడు. అటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో పోయి దళిత మహిళలపై అత్యాచారంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది, గంజాయి అక్రమ రవాణాలో మొదటి స్థానంలో ఉన్నది, ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంలో మొదటి స్థానంలో ఉన్నది, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానం ఉన్నది, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్నది. ఇవాళ మహిళలపై అనేక రకాలైనటువంటి నేరాలు జరుగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇది ఇట్లుంటే మీటింగ్ కాడికి వచ్చి నేను 130 సార్లు మీకు బటన్ నొక్కాను, నాకు ఒక్కసారి నొక్కరాదు అంటుండు. ఈయనేమో బటన్ నొక్కమని చెప్తుండు, ఆ అనంతపురం ఎంపీనేమో లైవ్లే బటన్ చెప్తున్నాడు ఆయన. ఇంత మహానాయకులు ఇప్పుడే వచ్చేటప్పుడు చెప్తుండు, ఆడదాం ఆంధ్ర అని పెడితే అంబటి రాంబాబు ఏమో గంట ఆడదాం అంటాడు, అవంతి శ్రీనివాసం అర్ధగంట చాలంటాడు. అందుకనే వీళ్ళ గురించి మనం ఆలోచించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందుకనే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఏం చేసిండు అక్క, నెత్తుల చేతులు పెట్టిండు, నుదుటికి ముద్దులు పెట్టిండు, చెంపకు చెంపలు పెట్టిండు, దవడ గంధం పెట్టిండు, ఈపుల చేతులు పెట్టిండు, అధికారులకు రాగానే నెత్తిన టోపీ పెట్టిండా లేదా అని అడుగుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి 99.5% నేను హామీలు అమలు చేసిన అంటుండు. అరే ఓ సన్నాసి, నీ హామీలు 730 హామీలు ఇచ్చినావు, 85% హామీలు అమలు కాలే. 2,30,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇయ్యలే. 1,40,000
బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తానని వేయలే, మెగా డిఎస్సి వేయలే, కాంట్రాక్ట్ వాడిని పర్మనెంట్ వేయలే, జూన్ 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ ఇస్తానని వేయలే, నిరుద్యోగ యువతలకు కాంట్రాక్టర్లను ఇస్తానని చట్టం తెస్తానని వేయలే, కొలువులు ఇయ్యలే, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే, సిపిఎస్ రద్దు కాలే,